అగ్ని పరీక్ష టాప్ 15 ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ ఓటింగ్ పడుతుంది. మంచిగానే పడుతుంది. సో, ఆఫ్‌లైన్‌లో గూడా ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. సో, ఆఫ్‌లైన్ ట్రెండ్‌ని బట్టి ఎవరు టాప్‌లో ఉన్నారు ఏంటనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎవరైనా గానీ మేము న్యూట్రల్స్ మేము మాకు ఎవరొచ్చినా ఓకే అని అనుకునే వాళ్ళు ఎవరైనా కనీసం మీకెవరు ఫేవరెట్ లేకపోయినా పర్లేదు గానీ, ఎవరో ఒక్కళ్ళకైనా ఓటేయండబ్బా! కనీసం ఎవరికొకరు ఓటేయండి. ఇప్పటివరకు ఆడిషన్స్ చూసుంటారు. ఈ టాస్క్‌లు చూసుంటారు గదా! ఇప్పటివరకి. సో, వాళ్ళని బట్టి ఎవరైనా ఓట్ చేయాలనుకున్న వాళ్ళెవరైనా ఉంటే జియో హాట్‌స్టార్‌లోకెళ్ళి ఓట్ చేయండి. అది పనికొచ్చేది కదా! అసలు 1 ఓట్ కూడా మ్యాటర్సే గాబట్టి, అలా ఏం లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు. సెలక్షన్ ప్రాసెస్ చూసాం గదా మేము. సో, వాళ్ళకి ఎవరు కావాలో ఈ పాటికి వాళ్ళకి డిసైడ్ అయిపోయి ఉంటది. ఓటింగ్ అంతా జస్ట్ ఫర్ ఫన్ అని మీరనుకుంటే, సో, ఏం చేయలేను గానీ బట్ ఓటేయండి. ఆఫ్‌లైన్ పోలింగ్ ఎలా ఉంది? ఆఫ్‌లైన్ ట్రెండ్స్ ఎలాగుంది అనేది మాట్లాడుకుందాం. సో, ట్రెండ్ చూస్తుంటే నార్మల్‌గా ఈ ఆడిషన్ అంతా చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తేదంటే ఎమోషనల్ స్టోరీస్‌కి గట్టిగా కనెక్ట్ అవుతారు. సో, దానికి లేదంటే ఇంకా వేరే వేరే థింగ్స్‌కి కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ స్టోరీకి కనెక్ట్ అయితే 'రాజ్ కుమారి' గారు లీడ్‌లో ఉండాలి. లేదు ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల కష్టపడుతుంది. ఆ ఆడపిల్లకి ఓట్లెయ్యాలి అని అనుకుంటే ఆవిడ 'ఝాన్సీ' గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవారు. అలా రకరకాల కేటగరీస్‌లో చాలామందున్నారు. లేదు లవ్ ఫెయిల్యూర్ అయింది పాపం ఆ అమ్మాయి అయినా తట్టుకొని నిలబడుతుందని చెప్తే సృష్టికి ఏయొచ్చు ఓట్లు. సో, ఇలా రకరకాల మెంబర్స్‌కి ఛాన్స్ ఉంటదనమాట. బట్ టాప్‌లో ఎవరు ఉన్నారు? ఆఫ్‌లైన్ పోల్స్‌లో, ట్రెండ్స్‌లో మిగిలిన యూట్యూబర్స్ వాళ్ళ ఓటింగ్ పోల్స్‌లో గాని, వాళ్ళ ఇన్‌స్టా పోల్స్‌లో గాని ఇలా రకరకాల ప్లేసెస్‌లో సో, మొత్తం సెగ్రిగేట్ చేస్తే లాస్ట్‌కి తెలిసింది ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు బాటమ్‌లో ఉన్నారనేది మాట్లాడుకుందాం. అండ్ 6 హౌస్‌లోకెళ్తారు. లాస్ట్ సీజన్‌లో గూడా 6 దాంట్లో నలుగురు అబ్బాయిలెళ్లారు, ఇద్దరు అమ్మాయిలెళ్లారు. లేటర్ ఆన్ ఒక అమ్మాయొచ్చి జాయిన్ అయింది వైల్డ్ కార్డ్ త్రూ. సో, కాబట్టి ఇప్పుడు గూడా మళ్ళీ సేమ్ నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలెళ్తారా అంటే 'బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష' అందులో లేడీ విన్నర్ లోడింగ్ అన్న వైబ్స్ తెలుస్తున్నాయి కాబట్టి ఎక్కువ అమ్మాయిలనే పంపించడానికి ఛాన్స్ ఉంది. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఎళ్ళేదానికైనా ఛాన్స్ ఉంది. లేదా నలుగురు అమ్మాయిలు కెపాసిటీని బట్టి ముగ్గురు అబ్బాయిలని గూడా హౌస్‌లోకి పంపించేదానికి కూడా ఛాన్స్ ఉంది. టోటల్‌గా 7 మెంబర్స్. బట్ ఎవరెళ్ళినా కూడా ఐ 3 మేల్, 3 ఫీమేల్ ఇలా అయితే ఎళ్ళరు. మోస్ట్‌లీ ఒక అమ్మాయే ఎక్కువ ఎళ్ళేటట్టుగా ఉంది. అది ఏ రేషియోలో అయినా కానీ. ఓకేనా. ఇప్పుడు టాప్‌లో ఎవరున్నారు? దానికన్నా ముందు మాట్లాడుకునే ముందు ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొట్టు నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టు, కొట్టు ప్లీజ్. ప్లీజ్ లైక్ కూడా చేయండే. మరీ క్రింజుల్లా ఏం పర్లేదు ఒక్కసారికి నెక్స్ట్ అడగను ఇట్లాగా. సబ్స్క్రైబ్ చేయండా. ఫస్ట్ ప్లేస్‌లో తెలుస్తున్న దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి, ఫాలోవర్స్ పెరుగుతున్న దాన్ని బట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్, చరణ్ మహాదేవ్, ఆర్‌జే మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. ఇది ట్రెండ్ అయింది బేసిక్‌గా. ఆ అబ్బాయి ఒక్కటే ఆడిషన్ చేశాడు. ఇంకా ఆడిషన్ తర్వాత ఆ అబ్బాయి అసలు కనపడిందే లేదు. జస్ట్ అట్లా కూర్చున్నాడంతే. అయినా కూడా ఆ అబ్బాయి స్టిల్ ఇప్పటికి కూడా ట్రెండ్‌లో ఉన్నాడు. నిజంగా. అండ్ ఆ ఫాలోవర్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నారు. 1,00,000 మోర్ థాన్ 1,00,000 ఫాలోవర్స్ పెరిగారు తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఫ్యాన్ క్లబ్స్ కూడా పెట్టారు. ఓ 10 ఫ్యాన్ క్లబ్స్ కూడా తయారయ్యాయి మనోడికి. చాలామంది కంటెస్టెంట్స్‌కి ఇప్పటికే ఫ్యాన్ క్లబ్స్ తయారయ్యాయి. ఇది పీఆర్ ఫ్యాన్ క్లబ్సా? లేకుంటే నార్మల్ ఫ్యాన్ క్లబ్సా? మనకు తెలియదు. చూస్తున్న దాన్ని బట్టి జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అండ్ చరణ్ కూడా బాయ్ నెక్స్ట్ డోర్ లాగే ఉంటాడు. మాట్లాడతాడు కాబట్టి చరణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే సింపతి వర్కౌట్ అవ్వట్లేదేమో. అంటే లైక్ సింపతి అది ఇది ఆ కార్డు, ఈ కార్డు ఇలాంటివి కొంచెం తక్కువగానే వర్కౌట్ అవుతున్నాయి. ఆహ్, చరణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ప్లేస్‌లోకొచ్చేసరికి రాజకుమారి గారున్నారు. ఆఫ్‌లైన్ పోలు. రకరకాల ప్లేసుల్లో నుంచి నేను తీసుకున్నవి. మీరు ఒక పోల్‌లో చూసి రాజకుమారి గారు సెకండ్ ప్లేస్‌లో లేరు. లేదా చరణ్ ఫస్ట్ ప్లేస్‌లో లేడు. ఇలా అనుకుంటే లేదు. నేను అన్ని పోల్స్‌ని అబ్జర్వ్ చేసి నాకంటూ ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసి, ఆ ఒపీనియన్ మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నానంతే. సెకండ్ దాంట్లో రాజకుమారి గారున్నారు. ఓకే. ఫైన్. రాజకుమారి గారు ఆ రోజు, ఆ క్షణం, ఆ రోజు మాట్లాడిన మాటలు స్టేజ్ మీద మాత్రం డెఫినెట్‌లీ చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తాయి. ఎవరైతే అమ్మాయిలున్నారో డెఫినెట్‌లీ ఆ అమ్మాయిల్ని కొంచెం ధైర్యంగా ఉండటం కోసం ఈవిడ కైండ్ ఆఫ్ మోటివేషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత నుంచి ఈవిడ కంటెంట్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈవిడకి ఛాన్స్ లేదు. మేబీ ఈ రోజు నుంచి వీళ్ళ కంటెంట్ బయట పడతది. అండ్ ఇప్పటి వరకు తెలుస్తున్న అప్డేట్స్ ప్రకారం చరణ్‌కి అంత స్కోప్ అయితే రాలేదు అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకోవడానికి. టాస్క్‌ల రూపంలో అని తెలుస్తుంది. బట్ 'రాజకుమారి' గారికి గూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 2 సార్లొచ్చింది. ఒక టాస్క్ గూడా గెలిచారు. అంటే మాటల్లోనే కాదు చేతల్లోనూ గూడా చూపిస్తున్నారు
అని కూడా తెలుస్తుంది. సో, ఈవిడ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అట్ ప్రెజెంట్ నాకు తెలుస్తున్న దాని ప్రకారం, నాకు అనిపిస్తున్న దాని ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్‌లోకొచ్చేసరికి రోహిత్ నాయుడు. సో, ఇతని గురించి మనం కొంచెం స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్యూర్ ఒక జీరో బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినాడు. మనోడికి పెద్దగా అంటే లైక్ 'చరణ్‌తో' సహా వీళ్ళకి పెద్ద ఫాలోవర్స్ కూడా లేరు. అసలు 'చరణ్‌కి అంతకుముందు ఇన్‌స్టాగ్రామే లేదని తను చెప్పాడు కాబట్టి. సో, ఇతను కూడా అంతే. ఇతన్ని చాలా గట్టిగా లేపుతున్నారు. అండ్ వర్తీ క్యాండిడేట్ గూడా. డెఫినైట్‌లీ. అభిజిత్ ఇతన్ని లేపుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాల. అసలు లేకుంటే అంత ఈజీగా ఒక పర్సన్‌ని అభిజిత్ ఇంత కాన్ఫిడెంట్‌గా లేపడం అనేది లాస్ట్ సీజన్‌లో ఎప్పుడు చూడలేదు నేను. అండ్ మరి ఈసారి అభిజిత్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడంటే సో, తినలో ఏదో స్పార్క్ అభిజిత్ గమనిచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఇతని బిహేవియర్ గూడా ఉంది. కాకపోతే చిన్న మైనస్ ఏందంటే కొంచెం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కొంచెం తక్కువ చూపిస్తున్నాడు. కమ్యూనికేట్ ఎక్కువ అవ్వట్లేదు. సో, ఇవి నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్‌లో గాని, ఈయన గాని మంచిగా గేమ్ ఆడుతుంటే ఎందుకంటే స్టార్స్ గెలిచాడు. టాస్క్‌లు బానే ఆడుతున్నాడు. ఏదైతే కామ్‌గా ఉంటాడు, కేవలం ఆలోచిస్తుంటాడు అని ఎవరైతే మాట్లాడుతుంటారో, ఎవరైతే కావాలని చెప్పి ఇతన్ని ప్రొవోక్ చేస్తుంటాడో, ఆ పర్సన్ టాస్క్‌లు గూడా గెలుస్తున్నారు. అంటే గేమ్స్ గట్టిగానే ఆడుతున్నాడు. సో, ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రాపర్‌గా ఇంకో కొంచెం బెటర్‌గా మనం చూడగలిగితే సో, 'బిగ్ బాస్' గాని లేకుంటే 'అగ్నిపరీక్ష' టీమ్ సారీ. వాళ్ళేమన్నా మనకు గాని కొంచెం ఇలాంటి టాస్క్‌లేమన్నా పెట్టగలిగితే సో, రోహిత్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఇంకా గట్టిగా చూడగలుగుతామేమో అని అనిపిచ్చింది. బట్ రోహిత్ నాయుడు మాత్రం సో, చాలా గట్టిగానే ఉన్నాడు. ఓటింగ్ కూడా బానే పడుతుంది. ఇన్‌స్టాలో ఫాలోవర్స్ మాత్రం పెరుగుతున్నారు గానీ టూ మచ్‌గా అయితే పెరగట్లేదు. సో, పెరుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్‌లోకొచ్చేసరికి ఈ నేను చూసిన దాని ప్రకారం, నాకు అనిపిస్తున్న దాని ప్రకారం, నాకు తెలుసుకున్న దాని ప్రకారం ఝాన్సీ గారున్నారు. సో, ఝాన్సీ గారికి కూడా ఓటింగ్ బానే పడుతుంది. అండ్ దట్ టూ షీ హ్యాడ్ 8,00,000 ఫాలోవర్స్ మోర్ దాన్. సో, కాబట్టి ఈవిడకి కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. అండ్ నిన్న టాస్క్ చాలా బాగా ఆడింది. ఈవిడలో ఒక రకమైన క్యాండిడేట్ ఎవరంటే ఆ తెలంగాణ లేడీ హ్మ్. రాకేష్ వాళ్ళ వైఫ్ సుజాత గారు. ఆవిడ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆవిడ కూడా కొంచెం చలాకీ చలాకీగా ఉంటారు గదా! సో, ఇలాగే ఉన్నారు. చూడడానికి కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా డీసెంట్‌గా మాట్లాడుతున్నారు. టూ మచ్ అరవటం గాని, సో, టూ మచ్ ఓవర్ యాక్టింగ్ గాని లేదు ఈవిడ దగ్గర. సో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారు అట్ ప్రెజెంట్ వరకు. కాకపోతే ఏంటంటే నిన్న, మొన్న ఎవరో ఒక ఫోటో పంపించారు. పల్లవి ప్రశాంత్ తోటి ఒక ఫోటో దిగిందని. ఆవిడ పల్లవి ప్రశాంత్‌తో ఫోటో దిగితే మళ్ళీ కష్టమైపోతది. అది చాలా ఇబ్బందయిపోద్ది. ఎందుకు అంటే రైతు ఓకే ఫైన్. బట్ పల్లవి ప్రశాంత్ మీద నెగెటివ్ ఇంప్రెషన్ ఉంది. ఇప్పటికి కూడా చాలా మందికి. అంటే లైక్ ఓట్లు వేసిన, గెలిపించిన వాళ్ళకి కూడా రైట్ నో కొంతమందికి నెగెటివ్ ఇంప్రెషన్ ఉంది. అంతమందికి నేను అనట్లేదు. సో, కాబట్టి ఆవిడ కొంచెం దూరంగా ఉంటే బెటరు. లేకుంటే అది ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడొచ్చు. అలాగే ఆవిడ గేమ్ మీద కూడా ఎఫెక్ట్ పడతదని చెప్పి నా ఒపీనియన్. ఇది జస్ట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరో నాకు ఫోటోస్ షేర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. బట్ ఓటింగ్ అయితే బానే ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక నుంచి నార్మలే అబ్బా! సో, ఈ 4 ప్లేసులు చాలా గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లోకొచ్చేసరికి అపూర్వ గారు. సో, ఈవిడ కనిపిస్తా ఉన్నారు. అండ్ ఈవిడకి ఓటింగ్ ఉందా అంటే సో, ఈవిడకి ఫాలోవర్స్ కూడా పర్లేదు బానే ఉన్నారు. అండ్ ఈవిడ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఆర్గ్యుమెంట్స్ పెడుతుంది. నేను ఇప్పటి వరకు ఈ సెలెక్ట్ అయిన 15 మెంబర్స్ కంటెస్టెంట్స్‌లో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా గట్టిగా, బలంగా ఎవరి దగ్గర ఉన్నాయి. ఎవరు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. పాయింట్ ప్రాపర్‌గా పెడుతున్నారు. ఆ పెట్టిన పాయింట్ మీద స్టాండ్ అయ్యి ఉంటున్నారు. ఈవెన్ దో జడ్జెస్ కన్‌ఫ్యూజ్ చేయాలని చూసినా, జడ్జెస్ గట్టిగా తిరిగి క్వెషన్ చేసినా కూడా సేమ్ పాయింట్ మీదే నిలబడి ఉన్నారు అన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఎట్ ప్రెజెంట్ నాకు కనిపిస్తుంది అపూర్వ గారు. ఈవిడ మాటల తూటాలైతే వదులుతుందనమాట. చాలా బలంగా వదులుతుంది. చాలా గట్టిగా మాట్లాడుతుంది. సో, ఈవిడని 'బిగ్ బాస్‌లో' చూడొచ్చా అంటే సో, నాకైతే చూడాలండి ఈవిడని 'బిగ్ బాస్‌లో' పర్సనల్‌గా. ఎందుకంటే ఈవిడలో ఆ గేమ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. టాస్క్ కూడా నిన్న చాలా బాగా ఆడింది కూడా. సో, అండ్ ప్రతి టాస్క్ నేను ఆడతానని చెప్పి ముందుకెళ్తుంది. అండ్ ఆ అగ్ని పరీక్షలో కూడా పర్లేదు ఈవిడ పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంది అన్నట్టు తెలుస్తుందనమాట. సో, ఈవిడ ఉంది నెక్స్ట్ ప్లేస్‌లో. ఆ నెక్స్ట్ ప్లేస్‌లోకొచ్చేసరికి చాలామంది పోటీ పడతా ఉన్నారబ్బా! దగ్గరగా 'సృష్టి వర్మ' సారీ 'సృష్టి వ్యాకరణం వర్మ' అంటున్నా. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మిథిలేష్ వచ్చేసరికి డే 1 సో, ఆ మనోడు చాలా ఇన్నోసెంట్, చాలా స్మార్ట్, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అందరితోటి డీసెంట్ అని చెప్పి తెలుస్తుంది. దాని తర్వాత మనోడికి కూడా ఇప్పటిదాకా పెర్ఫార్మన్స్ చేసేదానికి స్కోప్ రాలేదు. అండ్ జరిగిన షూట్ ప్రకారం తెలుస్తున్న అప్డేట్స్ ప్రకారం పర్లేదు మనోడు కూడా అని చెప్పి మాత్రమే తెలుస్తుంది తప్పితే టూ మచ్ పెర్ఫార్మన్స్ కనిపించట్లేదు
అని వినిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. బట్ సో, మనోడికి కూడా ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ 'సృష్టి వ్యాకరణము', 'శాలిని పాటెల్'. 'శాలిని పాటెల్' గారి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, సో ఈవిడ అంటే బయట వస్తున్న రూమర్స్ ఈవిడ ఉంది కాబట్టే నెక్స్ట్ మళ్ళీ ఈవిడకి పోటీ రాకూడదని చెప్పి సుమ గారిని తీసుకోలేదన్న రూమర్స్ కూడా బయట వినిపిస్తున్నాయి. సో వాటన్నిటిని నేను జస్ట్ ఇక్కడ అడ్రెస్ చేస్తున్నాను. అది కరెక్టా కాదనేది మీరే డిసైడ్ చేయాలి. జస్ట్ చెప్తున్నాను మీకు అంతే. సో ఈవిడకి కూడా ఓటింగ్ పడుతుంది. అండ్ ఈవిడ అభిజిత్‌ని ప్రైజ్ చేస్తుంటది కాబట్టి అభిజిత్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా మేబీ ఓట్ వేసేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటికిప్పుడు ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎవరికొరకు ఓట్ చేయాలి. అలా వాళ్ళు ఆల్రెడీ బయట చాలామంది కూడా పీఆర్ టీముల్ని అసోసియేట్ అవ్వటము, సో పీఆర్ మాట్లాడుకోవటము, ఫ్యాన్ పేజెస్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉంటారో వాళ్ళందరితోటి డీల్ చేసుకోవటం ఇయన్నీ కనిపిస్తున్నాయి, తెలుస్తున్నాయి కూడా. మీకు పోయే కొద్దీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా చెప్తాను కొన్ని విషయాలు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో. సో ఆ తర్వాత వచ్చేసరికి యాక్చువల్లీ 'భాగి' గారికి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. ఆవిడ మంచి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మా ఊరు ఆవిడ బానే ఉంది. మా ఊరోళ్ళు ఎవరు ఏం పట్టించుకోవట్లేరు. మనం ఏం చేయలేం. సో పెద్దలు మాట్లాడాలి ఆ విషయం గురించి మనకు తెలీదు గానీ, బట్ తమాషాకి జోక్. ఈవిడకి అయితే ఓటింగ్ కొంచెం తక్కువ పడుతుంది. బట్ మంచి ఒక కామెడీ యాంగిల్ ఉంది ఈవిడలో. మంచి ఫన్ జనరేట్ చేస్తున్నారు ఆవిడ. సో ఇలాంటి ఒక పర్సన్ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకోవచ్చు కదా! ఎందుకు ఆల్రెడీ 'జబర్దస్త్' నుంచి బ్యాచ్ మొత్తాన్ని దింపుతున్నాం మేము. ఇంక కొత్తగా కామెడీ చేసే వాళ్ళు అవసరం లేదు మాకు అని ఏమన్నా 'బిగ్ బాస్' ఏమన్నా సంకేతాలు ఇస్తున్నారా? ఏమో నాకైతే తెలియట్లా. సో అట్ ప్రెజెంట్ అయితే మాత్రం 'భాగి' గారికి అంత ఓటింగ్ ఏం పడట్లేదు. దాని తర్వాత 'నవరసాల మామ'కు కూడా సో ఇతను పాపం చాలా గట్టిగా కష్టపడుతున్నారు. 'అగ్నిపరీక్ష' షూట్‌లో కూడా అట్ ప్రెజెంట్ అంటే డే 1 వీళ్ళు ఇప్పటి వరకు మనం అందరూ చూసింది ఆడిషన్ మాత్రమే. ఆడిషన్ చూసినప్పుడు మాత్రం వీళ్ళు డిసైడ్ అయిన ఓటింగ్ ఇదనమాట. సో ఇంకా ఎపిసోడ్స్ చూస్తే సో ఓటింగ్‌లో చేంజెస్ రావచ్చు. అండ్ మనం ఆలోచించే విధానంలో చేంజ్ రావచ్చు. 'బిగ్ బాస్' టీమ్‌కి కూడా చేంజెస్ అనిపియచ్చు. సరే వీళ్ళ బదులు వీళ్ళని తీసుకుందాం, వీళ్ళ బదులు వీళ్ళని తీసుకుందాం అని కూడా అనిపించొచ్చనమాట. సో ఆ తర్వాత 'దీపక్', 'ప్రియా' నెక్స్ట్ వచ్చేసరికి 'అమన్ మసూద్'. 'అమన్ మసూద్' గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. లాస్ట్ టైమ్ 'షాకిబ్' మిస్ అయ్యాడు యాక్చువల్లీ. 'షాకిబ్', 'నాగా' వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తారనుకున్నా. 'షాకిబ్' వస్తారనుకున్నా. సో ప్రతిసారి గొడవ పడుతుంటాడు 'అగ్ని పరీక్షలో'. 'బిగ్ బాస్'లోకి వస్తే సెలబ్రిటీస్‌తో కూడా గొడవ పడతాడేమో అది ఇది అనుకున్నాను. బట్ 'షాకిబ్' కంటే 'మాస్క్ మ్యాన్' ఇంట్రెస్టింగ్‌గా అనిపించి సో ఆ రోజు 'మాస్క్ మ్యాన్‌ని' తీసుకోవడం జరిగిందనమాట. బట్ అలాంటి పర్సన్ కొంచెం ఇన్నోసెన్స్, కొంచెం కన్‌ఫ్యూజను, అలాగే కొంచెం ఆ తొందరపాటు సో ఈ రకరకాల కాంబినేషన్స్ తోటి మనోడున్నాడు 'అమన్'. సో 'అమన్' కానీ 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తే ఎలా ఉంటది అనేది మీరు కామెంట్ చేయండి. అట్ ప్రెజెంట్ ఓటింగ్ సినారియోని బట్టి చూస్తే ఆఫ్‌లైన్ ట్రెండ్స్ అండ్ బయట మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి అండ్ వ్యూవర్‌షిప్‌ని బట్టి రీల్స్ పెట్టినప్పుడు గానీ అండ్ ఓటింగ్ ఆఫ్‌లైన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌లో, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్‌లో ఓటింగ్‌లో ఉన్న దాని ప్రకారం 'చరణ్' టాప్‌లో ఉన్నాడు. నెక్స్ట్ 'రాజ్ కుమార్' గారు టాప్‌లో ఉన్నారు. నెక్స్ట్ 'రోహిత్' టాప్‌లో ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌లో 'అపూర్వ' గారు టాప్‌లో ఉన్నారు. సారీ 'ఝాన్సీ' గారు టాప్‌లో ఉన్నారు. తర్వాత 'అపూర్వ' గారు టాప్‌లో ఉన్నారు. సో ఆ తర్వాత 'మిథిలేషు', 'వ్యాకరణం', 'సృష్టి వ్యాకరణం' వీళ్ళందరూ ఇలా కనిపిస్తున్నారన్నమాట. బట్ ఇప్పటివరకైతే మాత్రం ఇది ఓటింగ్ పోల్. సో ఎవరైనా ఓట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి. ఓట్ చేయండి. మనమేముంది. సో నేను కూడా ఓట్ చేశా ఎవరో ఒకళ్ళకి పర్సన్‌కి. సో మీరు అలాగే ఒకళ్ళకి ఓట్ చేయండి. ఇక్కడేంటంటే అప్డేట్ ఏంటంటే 'గాయత్రి' గారు ఎలిమినేట్ అయిపోయారు. సో 'గాయత్రి' గారి ఫోటో ఇప్పుడు కనిపిస్తూ ఉంటది. బట్ అప్డేట్స్ ప్రకారం 'గాయత్రి' గారు ఎలిమినేట్ అయిపోయారు. సో షోలో లేరు. ఎవరైతే 'సుమని' కాదని చెప్పి 'గాయత్రి' గారిని తీసుకున్నారో జడ్జెస్, సో జడ్జెస్‌కి ఈజీగా అర్థమైపోతుందన్నమాట. వాళ్ళు చాలా త్వరగా రియలైజ్ అవుతున్నారు. అండ్ కంటెస్టెంట్సే రియలైజ్ చేస్తున్నారు. ఎవరిని కాదని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్సే వీక్‌గా ఉంటుంది. అండ్ ఆమెను బయటకి పంపించింది కూడా తోటి కంటెస్టెంట్సే. సో జడ్జెస్ ఫైండ్ ఔట్ చేయలేని సంథింగ్ ఏదో కంటెస్టెంట్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఆవిడకి 10 ఓట్లు పడ్డాయి. 'నవరసాల మామ'కి జస్ట్ 3 ఓట్లే పడ్డాయన్నమాట. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు. ఆ 10 మంది ఎవరేసారు, ఏస్తూ ఏం చెప్పారనేది తెలియాలి. సో తెలిసినప్పుడు మరి జడ్జెస్‌కి తెలియంది వీళ్ళు ఏం గమనించారనేది కూడా మనం చూడాలన్నమాట. సో ఓవరాల్‌గా ఇది. సో ఓట్ వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ డూ ఓట్ ఇన్ జియో హాట్‌స్టార్. అలాగే మన ఛానల్‌ని లైక్ చేసి చూడండి. మనం మళ్ళీ రేపు కూడా ఇంకొకసారి మాట్లాడుకుందాం. కొత్త టాపిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది. ఈ రోజు నుంచి వీడియోస్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్‌ని. దిస్ టైమ్ ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్. ఎప్పుడు అడగలేదు కొంచెం గట్టిగా. ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మనం కొంచెం ఒక నంబర్ కొంచెం పెద్దగా కనిపించిందనుకోండి,
చూస్తున్న ఆడియన్సు ఓకే. ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటది. సో, ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ కాదనకండి. అలా అని చెప్పి ఇప్పుడు నువ్వు లేదు నేను అనుకుంటున్న కంటెస్టెంట్ పేరు నువ్వు టాప్ చెప్పలేదు కాబట్టి నేను అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టేస్తాను. ఇలాంటి గేమ్ అంతా మనం 'బిగ్ బాస్‌లో' చూద్దాం. ఇది జస్ట్ అగ్ని పరీక్షనే గదా! అందులో ఆఫ్‌లైన్ పోలింగ్ ట్రెండే గదా! నేను చెప్తుంది. సో, మళ్ళీ ఇలాంటి నిర్ణయాలేం తీసుకోవద్దు మీరు దయచేసి కోపంతోటి. చాలా మనం అందరం జై హింద్.